जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఈ ఆగస్టు మాసమైనటువంటి 8వ నెల అనగా శ్రావణ మాసంలో 1వ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని 31వ తారీఖు ఆదివారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి వారికి ఈ నెలలో ఈ రాశి ఫలితాలలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, బతుకుదెరువు విషయంలో కానీ, వ్యక్తిగత కారణాల్లో కానీ, సమాజానికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ స్వతహాగా మీరు పడేటటువంటి పరిస్థితులు కానీ ఈ నెలలో ఏ విధమైనటువంటి అనుకూలతలు, వ్యతిరేకతలు, తగు జాగ్రత్తలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ముఖ్యంగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ మీకు జరిగే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మాసం మీకు 1వ తారీఖు శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది కాబట్టి 2వ తారీఖు శనివారం నుండి మీకు కొంత జ్ఞానోదయం అయ్యేటటువంటి పరిస్థితులు మీకు ఈ రోజు నుండి ఈ మాసంలో ఖచ్చితంగా మీరు కళ్ళు తెరిచేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మాత్రం జరుగుతాయి. అంటే జ్ఞానోదయం అంటే దేనికి సంబంధించింది, దేనికి మనం కళ్ళు తెరవగలుగుతాం అనేటటువంటి సందేహం మేము ఉండొచ్చు. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో కుటుంబంలో భార్య భర్త మాట కాదని, భర్త భార్య మాట కాదని పక్కవారి మాటలు వినటము, కొంతమంది మాటలు విని, చెప్పుడు మాటలు విని, లేనిపోయినటువంటి అపోహలతో ముందుకు వెళ్ళటము, ఇలా ఏదైతే కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో అటువంటి విషయాల్లో తప్పేమిటి ఒప్పేమిటి తెలుసుకొని ఆయా పరిస్థితులను బట్టి జ్ఞానోదయం అయ్యేటటువంటి కార్యాలు కొన్ని. మరికొన్ని కొంతమంది మనకు కూడానే ఉంటూ మన నెత్తిని చేయబెట్టి మనల్ని నష్టపెడుతున్నటువంటి విషయం మనకు తెలియదు. ఒక్కొక్కడు స్నేహితుడైనా, బంధువుడైనా, మిత్రుడైనా, మీ రక్త సంబంధంలో అయినా సరే కూడా శుభ్రంగా మిమ్మల్ని దోసుకొని తింటున్నారు, మిమ్మల్ని తొక్కేస్తున్నారు, మిమ్మల్ని అడుగును పెట్టేస్తున్నారన్న సంగతి కూడా మనకు తెలియదు. మన వాళ్ళే, వాళ్ళు చెప్పే మాటలు మంచి మాటలే అనేటటువంటి ఏదైతే ఉండి చెడ్డ వ్యక్తులతో మీరు స్నేహాలు చేస్తూ వాళ్ళే మంచి వాళ్ళు అనుకొని మీరు వాళ్ళతో స్నేహం చేస్తూ ముందుకు వెళ్తున్నారో ఆ నిజస్వరూపాలు మీకు తెలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ఏర్పడుతుంది. అలాగే ఎవరైతే మీకు మంచి కోరే వాళ్ళు అనుకుంటారో వాళ్ళ నిజస్వరూపాలు కూడా మీకు తెలియటం వల్ల మీకు చక్కగా చాలా వరకు జ్ఞానోదయం అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటుందని ఈ పరంగా ఇందాక మీకు తెలియపరిచిన అంశం. అదే మాదిరిగా ఈ నెలలో కూడా మీరు ముఖ్యంగా మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే, ఈ మాసకాలం అంతా స్త్రీలకు ముఖ్యంగా తెలియపరిచే హెచ్చరిక ఏంటంటే, ఎక్కడా కూడా మిమ్మల్ని లేనిపోయినటువంటి సమస్యల వైపున కొంతమంది స్నేహితుల పరంగా కానీ, కొంతమంది వ్యక్తుల పరంగా కానీ లేనిపోయిన విధంగా అభండాలు వేసి మిమ్మల్ని కాస్త వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికో, లేదంటే మీ మీద లేనిపోయినటువంటి ఇబ్బందికరమైన అంశాలు వేసి మిమ్మల్ని లేనిపోయినటువంటి మానసికమైనటువంటి శోధనకు గురి చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది మీకు ఎదురవ్వచ్చు. అది బతుకుదెరువు దగ్గరైనా, కుటుంబంలో, బంధుమిత్రులైనా ఎదురయ్యేటటువంటి ప్రభావం ఆడవారికి ఎక్కువగా ఉంది. దాని వలన మీరు కొంత ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కాస్త సందిగ్ధంలో పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనా మీకు ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు దాన్ని దాచుకోకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మీ కుటుంబీకులకు కానీ, మీ కుటుంబ స్థాన ప్రభావం సంబంధించిన వారికి కానీ తెలియపరచుకోవడం ఈ సమయకాలంలో మీరు చేయాలి. ఎక్కడ కూడా మీ మనసులోని ఎందుకులే సమస్య అనుకొని పెట్టుకుంటారో అదే మీకు ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. దానివల్ల అటువంటి ఏమైనా ఉంటే తప్పకుండా మీరు ఉన్నట్టుగా తెలియపరుచుకుంటే ఆడవారికి చాలా మంచిది. ఇక పురుషులలో మాత్రము ఈ సమయకాలము ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు జ్ఞానోదయమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని కాలంతో పాటు ఈ సమయం కూడా పరిస్థితులు కూడా మీకు నేర్పి మంచి ఏందో చెడు ఏందో అనేది మిమ్మల్ని సరైన దారిలో పెట్టేటటువంటి మార్గాలు కూడా ఈ సమయకాలం మీకు హెచ్చరించేటటువంటి పరిస్థితులు జరుగుతాయని చెప్పవచ్చు. ఇది మీరు ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఊహించని పరిస్థితులు మీకు ఇలా ఎదురవుతాయి. ఇక ఊహించే స్థితులు ఏంటంటే, సహజంగా రాశి కలిగిన వారికి అంటే ఎలా ఉంటుందనే సరికి ఈ మాసంలో మాకు డబ్బులు ఏంటి, అప్పులు ఏంటి, ఉద్యోగాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, కుటుంబం ఏంటి, ఇంట్లో ఈ పనులు ఏంటి, ఇవి ఎలా ఉంటాయి అని అడిగేవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు కొన్ని ఉంటారు. ఈ తరహా సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం డిస్కషన్ చేసినట్టయితే
ఆర్థిక పరంగా రుణాల విషయంలో, అప్పుల విషయంలో చాలా వరకు మీరు బయటపడటము, కొద్దిగా అప్పుల ఊబిలోంచి బయటపడి కొంచెం ప్రశాంతంగా జీవించటము, కాస్త గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌ఫుల్‌గా ఆ రుణాల టెన్షన్ నుంచి, ఈ అప్పుల అడావుడి నుంచి, ఈ జనాలకు అప్పులు కట్టే బాధ నుంచి బయటపడేటటువంటి మార్గం ఈ సమయకాలం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి దాని వైపున మీరు ప్రత్యామ్నాయాలు, నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి, మంచిది. అలాగే వ్యాపారంలోనూ, ఉద్యోగస్తుల్లోనూ ఊహించని విధంగా మీ జీవితం కొంత మలుపు తిరుగుతుంది. మంచి డెవలప్ ఉంటుంది. ఆ వ్యాపారస్తులు చేసేటటువంటి నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు అమలుపరిచే వాటిలో కూడా కలిసి రావటము, వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన వారు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని నూతన నిర్ణయాలు, నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, అలాగే ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు చేసిన అవ్వనివి ఇప్పుడు మీకు ఎదురుగా నడిచి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా అవుతాయి. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి వారు కూడా ఉద్యోగాల్లో స్థిరపడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఉన్నాయి. అందులో కూడా మీకు చాలా బాగుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకొని, అనుకూలంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేసుకోండి, చాలా మంచిది. ఇక ఆరోగ్యాలకు సంబంధించి అంటే ఏదైతే ఈ కర్కాటక రాశి కలిగినటువంటి పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు, కొంతమంది సిజేరియన్స్ కేసులకు సంబంధించి ఇలాంటివి చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చే వాటి నుంచి కూడా కొద్దిగా రికవరీ అవ్వటము, అలాంటి ప్రమాదం లేకుండా ఉండటము, ఆరోగ్యపరంగా ఆడవారిలో కూడా కాస్త తొందరగా రికవరీ రేటు పెరిగి వాళ్ళ ఆరోగ్యపరంగా కుదుట పడతాం. పురుషులలో కూడా ఆరోగ్య సమస్యల నుంచి అంటే ఎక్కువగా మగవారికి మానసికమైనటువంటి వేదన వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీరికి ఈ పరిస్థితులు కుదుట పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యంలో కూడా కొంత ప్రశాంతత లభిస్తుంది. దానికని ఈ రాశి కలిగిన వారికి ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులు కూడా చాలా చక్కగా ఈ సమయకాలంలో అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కొంత గతంలో ఉన్నటువంటి సమన్వయ లోపం ఈ సమయకాలంలో అనుకూలంగా మారటం, ఇంత ముందుకు ఉన్నటువంటి వ్యతిరేకత కూడా తొలగిపోయి ఒకరికి మధ్య ఒకరికి అభిమానం, ఐకమత్యం కూడా కుదుటపడటము. అలాగే మీరు ఏదైతే కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలకి సంబంధించిన విషయాలు, పిల్లల పెళ్ళిళ్ళను లేదంటే పిల్లల చదువులకి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను, ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఏదైనా వాహనము, వస్తువు కొనుక్కోవాలి, భూమి కొనుక్కోవాలి, లేదా ఏదైనా గృహప్రవేశానికి సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఇది ముఖ్యమైనటువంటి శుభప్రదమైన అంశం, ఇది చేయాలి అని ఎన్ని రోజులుగా దాని గురించి ఎదురు చూస్తున్న విషయాలు ఉన్నాయో అవి మీకు ఈ సమయకాలంలో తప్పకుండా ముడిపడతాయి. ఇంకొక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఒకసారి వివాహం విడాకులు అయిపోయిన తర్వాత ఇంకొక వివాహం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారంటే ద్వితీయ వివాహం కోసం. ఇలాంటి వారికి కూడా ఈ సమయకాలంలో చాలా చక్కగా వాళ్ళకి సంబంధాలు కుదరటము, మంచిగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ముడిపడటము, ఈ తరహా సంబంధించినవి కూడా శుభప్రదమైనవి, బంధుమిత్రులతో సంబంధించిన కార్యప్రదమైనటువంటి అంశాలను కూడా ఈ సమయంలో చాలా బేసిక్గా పూర్తి చేసేటటువంటి యోగము ఈ కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులకి ఆ కుటుంబాల మధ్యలో జరిగేటటువంటి ప్రయత్నాలు అవుతాయి. అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి శత్రు ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వెనక నుంచి వెన్నుపోటు పొడిచేటటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కొన్ని సందర్భాలలో వీరికి ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాల వలన, అంటే వారి వ్యక్తిగత కొన్ని పరిచయాలు అయి ఉండొచ్చు, మద్యపానం అలవాట్లు అయి ఉండొచ్చు, వేరే రకమైనటువంటి జోగానికి సంబంధించి కానీ వేరే పరిస్థితులు అలవాట్లు అయి ఉండొచ్చు. వీటి వలన ఏమవుతుందంటే ఒక పక్క కుటుంబంలో మంచి జరుగుతూనే ఉన్నా సమాజంలో మాత్రం పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకొని లేనిపోయిన అపనిందలు, అపవాదాలు పడేటటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి బాగుండటం అంటే ఏదో ఒక విషయంలో బాగుంటే సరిపోదు, అన్ని విషయాలకు క్రమశిక్షణగా ఉంటేనే మీకు బాగుపడేటటువంటి ఫోల్ రేట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక దాంట్లో కాదు ఒక దాంట్లోనే పోయినా ఒక దాంట్లో ఇంకో రకంగా ఉంటాను అనుకోవద్దు. అన్ని విషయాల్లో క్యారెక్టర్గా ఉండాలి, క్యారెక్టర్ లెస్గా కాదు, క్యారెక్టర్గా జీవించే విధానం ఉండాలి. దానికి తగ్గట్టుగా ఈ సమయకాలం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీ పద్ధతులు కూడా మానుకొని మంచిగా జీవిస్తే మీకు చాలా మంచి జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇంకా ఇందాక చెప్పినట్టుగా నరుల నుంచి, శత్రువుల నుంచి ఎక్కువగా సమస్యలు, జనులు మీకు నష్టం చేయాలనేటువంటి కార్యాలు అధికంగా ఉండే ప్రయత్నాలు, చాలా కాలంగా మీ మనసులో కొన్ని ఏదైతే బయటికి చెప్పుకోలేనటువంటి బాధలతో ఒక మనిషిని గత చాలా కాలంగా పీడించగలిగినటువంటి వేదన ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది.
అటువంటి బాధ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ సమయకాలంలో ఆ బాధ నుంచి బయటపడేటటువంటి దారి, ఒక మార్గం భగవంతుడు మీకు చూపించే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా, ఏ సమస్యల వలనైతే మీరు బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారో దాన్ని కొంతమంది అదే పనిగా కంటిన్యూగా వేదన పడుతూ ఇంకా సమస్యలు పెంచుకుంటూ ఎలాగైతే దాని నుంచి రోజు రోజు మానసికంగా వేదన పడుతూ ఉన్నారో, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా కింద కామెంట్స్లో మమ్మల్ని అడుగుతున్నారు, గురువుగారు మాకు ఈ సమస్య ఉంది ఎలా ఏంటని. అలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు కామెంట్స్లో కాకుండా డైరెక్ట్గా కింద కనబడుతున్న నెంబర్లు తీసుకొని సంప్రదించండి, కన్సిడర్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం ఏమిటి ఏంటనేది పూర్తిగా మేము చూసి, అది ఎటువంటి సమస్య అయినా కూడా మీకు సరిగ్గా 10 నుంచి 12 రోజుల వ్యవధిలోనే పూర్తిగా మీ సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే మేము మీ శ్రేయస్సు కోరి ఎన్నో విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మేము చెప్పే ఎన్ని విషయాలు తెలుసుకొని మీరు జాగ్రత్తగా నడుచుకొని సమస్యలు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో, కాబట్టి మీ మేలు కోరి చెబుతున్నప్పుడు ఆ విషయాల్ని మీరు ఎప్పటికప్పుడు పూర్తిగా వినాలనుకున్నప్పుడు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా పూర్తిగా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుకులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి, మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.